వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత 2.5 సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి రాబోతుందా? అగ్రరాజ్యం అమెరికా వేదికగా గ్లోబల్ జియో పాలిటిక్స్ లో మరో మహా అద్భుతం జరగబోతుందా అంటే వాషింగ్టన్ వర్గాలు అవుననే అంటున్నాయి. అమెరికా పాలిటిక్స్ లో ఎప్పుడు సస్పెన్షన్ క్రియేట్ చేసే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చేసిన ఎమర్జెన్సీ భేటీ ఇంటర్నేషనల్ డిఫెన్స్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని గతంలో సవాల్ చేసిన ట్రంప్ ఇప్పుడు జెలెన్స్కీతో ముఖాముఖి చర్చలు జరపడం వెనుక ఉన్న మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కాల్పుల విరమణ దిశగా శాంతి చర్చలకు పావులు కదుపుతున్నాయా? పుతిన్ కు బిగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వాషింగ్టన్ పర్యటన ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తుంది. ఒకవైపు అమెరికా ప్రస్తుత ప్రభుత్వం నుంచి $1 బిలియన్ సైనిక సాయం పొందుతున్న జెలెన్స్కీ మరోవైపు అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కావడం వెనుక భారీ డిప్లొమాటిక్ గేమ్ దాగి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని, శాంతి చర్చలకు మార్గం సుగమం చేయాలని ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ పాటించడంపై ట్రంప్ తనదైన శైలిలో జెలెన్స్కీకి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను వివరించినట్లు అంతర్జాతీయ మీడియా కోడైకుస్తుంది. ట్రంప్ వ్యూహాలు ఎప్పుడు ఊహకు అందవు. ఉక్రెయిన్ కు అమెరికా ఇస్తున్న నిధులను ఆపివేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు జెలెన్స్కీని కూర్చోబెట్టి ఏం చెప్పారు? ఉక్రెయిన్ ఏ విషయంలో రాజీ పడబోతుంది? ఈ భేటీ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెక్ పెట్టే వ్యూహం దాగి ఉందా, లేక ఉక్రెయిన్ మెడలు వంచే ప్లాన్ ఉందా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం యుద్ధ భూమిలో ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాలను తిరిగి రష్యా నుంచి లాక్కోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి వాస్తవ పరిస్థితులను అంగీకరించి ప్రస్తుతానికి ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద యుద్ధాన్ని ఆపివేసేలా శాంతి ఒప్పందానికి రావాలని ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరిస్తే అది రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతుంది. రైటర్స్ కథనం ప్రకారం ఉక్రెయిన్ అమెరికా అధికారులు ఇప్పటికే వాయు కాల్పుల విరమణ ప్రతిపాదనపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రతిపాదనను రష్యా అధికారుల ముందుకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించినప్పటికీ తాజా పరిణామాలతో చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్న ప్రకారం రష్యాపై కొనసాగుతున్న డ్రోన్ క్షిపణి దాడుల వల్ల మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెరిగి క్రెమ్లిన్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వారంలోనే జెలెన్స్కీ అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ తో సమావేశమై శాంతి చర్చల పునఃప్రారంభమై చర్చించారు. అనంతరం అమెరికాలో మరిన్ని దౌత్య చర్చలు జరగనున్నాయని జెలెన్స్కీ ప్రకటించారు. ట్రంప్ సన్నిహితురాలు రాజకీయ కార్యకర్త లారా లుమార్ కూడా జెలెన్స్కీతో ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తేలింది. వచ్చే వారం అమెరికాకు వచ్చి ట్రంప్ ను కలుస్తానని జెలెన్స్కీ తనతో చెప్పినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పేర్కొన్నారు. అన్నట్లుగానే ట్రంప్ తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. 3 ఏళ్లుగా పట్టువీడని విక్రమార్కుల్లా పోరాడుతున్న రెండు దేశాల మధ్య ట్రంప్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. వాషింగ్టన్ లో జరిగే ఈ ట్రంప్ జెలెన్స్కీ భేటీ నిజంగానే యుద్ధానికి ఎండ్ కార్డ్ వేస్తుందా, లేక ఇది మరో జియో పాలిటిక్ డ్రామానా? రష్యా దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.